टीआरएस के कारगुजार सदर केटी रामाराव ने तेलंगाना भवन में मीडिया से बात करते हुए वज़ीर आला रेवंत रेड्डी की जानिब से किसानों के कर्जेजात की माफी के दावे को झूठा करार दिया। उन्होंने बताया कि कांग्रेस हुकूमत और वज़ीर आला रेवंत रेड्डी ने किसानों के सिर्फ 20 से 30% कर्जे माफी किए, जबकि किसानों के साथ 100% धोखाधड़ी की गई। उन्होंने बताया कि कल यानी 22 अगस्त को रियासत के तमाम अजला के मंडल में 100% कर्जेजात की माफ़ी का मुतालबा करते हुए हुकूमत के खिलाफ टीआरएस की जानिब से धरने दिए जाएंगे। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि ये रियासत के आला ओहदे पर फायज होते हुए बाजारी और निचली सतह की ज़बान का इस्तेमाल कर रहे हैं, जिसकी वो मजम्मत करते हैं। ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 4 బ్యాంకులు ఉన్నాయండి. సారీ 5. 2 ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయి, 2 తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డీసీసీ బ్యాంక్ సింగిల్ విండో, మొత్తం 5 బ్యాంకులు. ఈ 5 బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే 20,239. 20,239. 3 విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది, మొత్తం కాలే. 8,527 మందికి మాత్రమే అయింది. 3 విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం 100% అయిపోయింది, ఓడిచిపోయింది, ఇక పాలాభిషేకాలు, వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజక